మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, 1 చాప్డ్ క్యారెట్, 1 చాప్డ్ క్యాప్సికమ్ వేసి క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించకండి. ఇప్పుడు ఇందులో 500 గ్రాములు మష్రూమ్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కుక్ చేసుకోండి మష్రూమ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు. మష్రూమ్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. దీనిలో అస్సలు వాటర్ ఉండకూడదు, అప్పటి వరకు కుక్ చేసుకొని ఇందులో 3 కప్పుల బాస్మతి రైస్ ఉప్పేసి ఉడకబెట్టుకుంది నేను ఇందులో వేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇదంతా కలిసేలాగా గ్రేవీతో ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసి చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.